మన హిందువులే తమ పవిత్ర భాషను, సాంప్రదాయాలను, ఆచారాలను, నామాలను అవమానించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వన్ గుడ్ టాపిక్. హిందువులకు అదేం ఆత్మవంచనో అర్థం కావట్లేదు. తమ పవిత్రమైన సాంప్రదాయాలు, నామాలు, ఆచారాలను తిట్లకు లేదా హేళన చేయడానికి పర్యాయ పదాలుగా వాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను తామే అవమానపరుచుకుంటున్నారు. అది ఏ విధంగా వాడుతున్నారో చూడండి. బాస్ తిట్టాడా అని అడగడానికి బదులుగా అక్షింతలు పడ్డాయా అని అడగడం, మందు కొట్టావా అని అడగడానికి బదులుగా తీర్థం పుచ్చుకున్నావా అని అడగడం, మోసం చేశాడా అని అడగడానికి బదులుగా పంగనామాలు పెట్టాడా లేదా శతగోపం పెట్టాడు అని అనడం, బారు నుండి మందు కొట్టి వస్తే ఏరా గుడి నుండి వస్తున్నావా అని స్నేహితులు అడగడం, దివాలా తీశారు ఓడిపోయారు అని వెక్కిరించడానికి, అపహేళన చేయడానికి గోవిందా గోవిందా అనడం, ట్రాప్ చేయడాన్ని ముగ్గులోకి దింపాను అనడం, ప్రలోభ పెట్టి ప్రేమలోకి లేదా ట్రాప్లో పడేయడానికి ప్రయత్నించడాన్ని పులిహోర కలుపుతున్నాడు అని అనడం, ప్రతి పండుగకు చేసుకుని దైవానికి నైవేద్యంగా సమర్పించే పవిత్రమైన పులిహోరను కూడా అవమానించడం, అపహేళన చేయడం, పవిత్రమైన సంస్కృత భాషను తాగుబోతులు మైకం తలకెక్కిన తరువాత మాట్లాడే అర్థం కాని బూతు మాటలను ఇక సంస్కృతం మొదలుపెట్టాడ్రా అని అవమానించడం, ఇలా చెప్పుకుంటూ పోతే మన హిందువులే తమ పవిత్ర భాషను, సాంప్రదాయాలను, ఆచారాలను, నామాలను అవమానించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పండుగ నాడు పాత మొడుగేనా అనేది సామెత. అంటే పండుగ నాడు పాత బట్టలేనా, దీనిని కూడా పండుగ నాడు పాత మొగుడేనా అనేలా మార్చేశారు. ఆచారాలు మంట కలపాలని. ఎవరైనా ఎక్కువ గోల చేస్తే ఏందిరా నీ రామాయణం అనడం, మంచి చెబితే జ్ఞానబోధ వద్దు అని, సిగరెట్టు కాల్చుకోవడానికి అగ్గిపెట్టి ఇచ్చేవాడిని కూడా గురు అగ్గిపెట్టుందా అని అడగడం, ఎవరైనా కకృతి పడితే నీ కకృతిలో నా కమండలం అనడం, ఏది మిగలలేదు ఉపయోగం లేదు అంటే ఏం మిగిలింది బూడిద అనడం, మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనడం, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాలలో నువ్వు ఒక బోడి లింగం అనడం, ఈ విధంగా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవి పడితే అవి ఇదో పెద్ద లిస్టులు. హనుమంతుని తోకలా అని వాడుకోవడం కూడా ఇదే తరహా. ఇక ముందు దయచేసి ఎవరైనా కానీ ఇలాంటి మాటలకు స్వస్తి చెప్పండి. దయచేసి మన హిందూ ధర్మాన్ని కాపాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.